Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ వీడియోలో మనం గుంటూరులో ఉన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి, అంటే ఒరిజినల్ ఎన్ఆర్ఐస్ కలిసి, వాళ్ళందరూ కూడా కృష్ణా గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులే. వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసిన కాలేజ్ ఇది. సో ఈ కాలేజీకి సంబంధించి అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కాలేజ్ డీటెయిల్స్ ఏంటి, పీజీ లేదంటే యూజీ లేదు అంటే సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా, ఏం స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అండ్ వాటితో పాటు మీకు నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ చదువుకోవచ్చు, కాలేజ్ ఫీజెస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఈ కాలేజ్ వచ్చేసి మనకి 2003లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి. 30 కంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్, వాళ్ళందరూ కూడా కృష్ణా గుంటూరు ప్రాంతానికి చెందిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసిన కాలేజ్ ఇది. ఓకే, అసలు ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే చిన్న కాకాని గుంటూరు జిల్లాలో అయితే లొకేట్ అయ్యిందండి. 50 ఎకరాల విస్తీర్ణంలో మనకి కాలేజ్ క్యాంపస్ అయితే ఉంటుంది. ఇక అడ్మిషన్ ఎలిజిబిలిటీ ఏంటంటే ఎంబీబీఎస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. మనకి ఇంటర్మీడియట్లో 50% కంటే తక్కువ రావద్దు. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% కంటే తక్కువ రాకూడదండి. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకైతే. ఇక క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. ఇక ఎండి ఎంఎస్ డిఎం చేయాలనుకున్న వాళ్ళు నీట్ పీజీ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ కోటాకైనా, ఆల్ ఇండియా కోటాకైనా, మేనేజ్మెంట్ కోటాకైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మెడికల్లో కంపల్సరీ మనం క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. మెడికల్ డ్యూరేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ 5.5 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు కోర్స్ చదవాలి. 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. పీజీ వచ్చేసి 3 సంవత్సరాల కోర్స్. అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఏం ఆఫర్ చేస్తున్నారంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు. టోటల్ ఇంటేక్ వచ్చేసి 200 సీట్లు. ఇక పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. పారామెడికల్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంబీబీఎస్ టోటల్ ఇంటేక్ ఎంత అన్నాను, 200 సీట్లు. అందులో కేటగిరీ ఏ వాళ్ళకైతే 50% ఇస్తారు కదా, అది 100 సీట్లు. కేటగిరీ బి వాళ్ళకైతే 35% ఇస్తారు కదా, 70 సీట్లు. ఎన్ఆర్ఐ కేటగిరీ వాళ్ళకి 15% ఇస్తారు, 30 సీట్స్. ఓకే, ఇక ఎంబీబీఎస్ చదవాలి అంటే ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూద్దాం. ట్యూషన్ ఫీజెస్ వచ్చేసి 16,500 కేటగిరీ ఏకి, 13,200,000 కేటగిరీ బికి, 39,60,000 కేటగిరీ సికి. ఇక అడ్మిషన్ ఫీజు అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి కేటగిరీ ఏ వాళ్ళకి 1,00,000, కేటగిరీ బి వాళ్ళకి 1,10,000, కేటగిరీ సి వాళ్ళకి 1,20,000. స్కిల్స్ ల్యాబ్ ఫీజు వచ్చేసి ముగ్గురు కేటగిరీస్ కూడా 5,000 రూపాయలండి. ల్యాబొరేటరీ డిపాజిట్ వచ్చేసి 25,000 రూపాయలు ముగ్గురు కేటగిరీస్కి. అలాగే లైబ్రరీ డిపాజిట్ వచ్చేసి 25,000 రూపాయలు ప్రతి కేటగిరీకి. టోటల్ కేటగిరీ ఏ వాళ్ళు అంటే కరుణర కోట వాళ్ళు చదవాలి అంటే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో 1,71,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. కేటగిరీ బి వాళ్ళకి 14,85,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. కేటగిరీ సి వాళ్ళకి 41,35,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, అసలు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న పీజీ కోర్సెస్ ఏంటి, వాటి ఇంటేక్ ఎంత కూడా ఇచ్చారు చూడండి. ఇంటేక్ మనం పక్కన చూడొచ్చు. సో ఫస్ట్ మనం ఎండి కోర్సెస్ చూద్దాం. ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, రెస్పిరేటరీ మెడిసిన్, డివిఎల్, సైక్రియాట్రీ, అనస్థీషియాలజీ, రేడియో డయాగ్నోసిస్, ఫ్యామిలీ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ. సో ఇవైతే మనకు ఆఫర్ చేస్తున్న ఎండి కోర్సెస్. ఇక జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ, ఆర్థోపెడిక్స్, ఓబీజీవై. సో ఇవైతే ఆఫర్ చేస్తున్న ఎంఎస్ కోర్సెస్. ఓకేనా. మనకి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న పీజీ కోర్సెస్ అయితే ఇవ్వండి. మనకి టోటల్ ఇంటేక్ కూడా పక్కన ఇచ్చారు. టోటల్ ఇంటేక్ అయితే అది. మరి పీజీ కోర్స్ చేయాలంటే ఎంతెంత ఫీజెస్ అవుతాయో చూద్దాం. పీజీ కోర్స్ చేయాలంటే మనకి పీజీలో 3 టైప్స్ ఉంటాయి. ప్రీ క్లినికల్ ఉంటుంది, పారా క్లినికల్ ఉంటుంది, క్లినికల్ ఉంటుంది. సో ఒక్కొక్క కేటగిరీకి అంటే మనం ఆప్ట్ చేసుకున్న ప్రోగ్రామ్కి తగ్గట్టు మన ఫీజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ మనం ట్యూషన్ ఫీజు చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కరుణర కోట వాళ్ళకైతే 4,96,800, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైతే 9,93,600 రూపాయలు. కేటగిరీ మేనేజ్మెంట్ కోటాలో మనకి స్టేట్ కోటా, ఆల్ ఓవర్ ఇండియా కోటా అని 2 ఉంటాయి కదా. ఇది స్టేట్ కోటా వాళ్ళ కోసం అండి, ఇది ఎన్ఆర్ఐ కోటా వాళ్ళ కోసం. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేనేజ్మెంట్ కోటా అయితే 57,50,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. రైట్. ఇక ట్యూషన్ ఫీజు పారా క్లినికల్ వాళ్ళకైతే కరుణర కోటా వాళ్ళకైతే 1,55,250, మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైతే 3,10,500 రూపాయలు. ఇక ఎన్ఆర్ఐ కోటా అండ్ ఆల్ ఓవర్ ఇండియా కోటా వాళ్ళకైతే 17,25,000 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. ఇక ప్రీ క్లినికల్ వాళ్ళకైతే కనుక 70,380 రూపాయలు. కేటగిరీ ఏ వాళ్ళకి 1,40,760, కేటగిరీ బి వాళ్ళకి. ఇక కేటగిరీ బిలోనే ఆల్ ఓవర్ ఇండియా కోటా వాళ్ళకి, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి కూడా 9,20,000 రూపాయలు అయితే అవుతుంది.
ఇక అడ్మిషన్ ఫీజు వచ్చేసి 12,500 రూపాయలు. ఏ కేటగిరీ అయినా కూడా ఈ ఫీజెస్ సేమ్ అండి. ఇక రిజిస్ట్రేషన్ ఫీజు 10,000 రూపాయలు. ల్యాబ్ ఫీజు వచ్చేసి 7,500 రూపాయలు. సో ఇవి ఫీజెస్ యొక్క స్పెసిఫిక్గా ఇచ్చిన డీటెయిల్స్. ఇక హాస్టల్ గురించి మాట్లాడుకుందామండి. అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే హాస్టల్స్ సెపరేట్గా ఇస్తున్నారు. ఏసీ ప్రొవిజన్ సింగిల్ రూమ్ కనుక తీసుకుంటే అబ్బాయినా అమ్మాయినా 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం పే చేయాలి. ఏసీ ప్రొవిజన్ డబుల్ బెడ్ గర్ల్స్ అయితే కనుక 1,15,000 రూపాయలు. ట్రిపుల్ బెడ్ షేరింగ్ అయితే 85,000 రూపాయలు. ఏసీ ప్రొవిజన్ డబుల్ బెడ్ బాయ్స్ అయితే కనుక 85,000 రూపాయలు. ఇక కాషన్ డిపాజిట్ వచ్చేసి నాన్ ఏసీ అయితే 15,000 రూపాయలు. కాషన్ డిపాజిట్ ఏసీ రూమ్స్ అయితే 15,000 రూపాయలు. ఇక నాన్ ఏసీ సింగిల్ రూమ్స్ కనుక ఆప్ట్ చేసుకుంటే 75,000 రూపాయలు. డబుల్ రూమ్స్ తీసుకుంటేనండి 45,000 రూపాయలు అవుతాయి. ఇక నాన్ ఏసీ డబుల్ బెడ్ తీసుకుంటే కనుక 55,000 రూపాయలు. అటాచ్డ్ వాష్రూమ్ తీసుకుంటే, ఇక ట్రిపుల్ బెడ్ అటాచ్డ్ టాయిలెట్స్ తీసుకుంటే 45,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో హాస్టల్స్ అనేవి మీ ఇష్టం. ఆన్ క్యాంపస్ హాస్టల్స్లో ఉంటారా, బయట ఉంటారా, ఏంటి సింగిల్గా ఉంటారా, షేరింగ్ ఉంటారా అనేది మీ ఇష్టం, మీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫీజెస్ అయితే ఇలా ఉన్నాయండి. ఇక సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అంటే ఆఫర్ చేస్తున్నారు. ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ ఆఫర్ చేస్తున్నారు, మాస్టర్ ఆఫ్ సర్జరీ కూడా ఆఫర్ చేస్తున్నారు, కార్డియాలజీ, క్రిటికల్ కేర్ మెడిసిన్, న్యూరో సర్జరీ, సిటీ సర్జరీ, యూరాలజీ కూడా ఆఫర్ చేస్తున్నారు. డిగ్రీస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంటేక్ ఎంత అంటే ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇవి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న సూపర్ స్పెషాలిటీ కోర్సెస్. అసలు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఆఫర్ చేస్తున్న పారామెడికల్ కోర్సెస్ ఏంటి కూడా చూద్దాం. ఈ పారామెడికల్ కోర్సెస్ చేయాలంటే ఇంటర్మీడియట్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చి 2 years. ఓకే, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఎనస్థీషియన్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్స్, డిప్లొమా ఇన్ ఆప్థమాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్, అలాగే డిప్లొమా ఇన్ రేడియోగ్రఫిక్ అసిస్టెన్స్, డిప్లొమా ఇన్ డార్క్ రూమ్ అసిస్టెన్స్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్. ఓకే, మనం హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మనం మోస్ట్లీ టెస్టులు చేయించుకుంటాం. దానికి టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. రీసెంట్ డేస్లో కాస్త ఇలాంటి కోర్సెస్కి డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. సో బైపీసీ తీసుకున్న వాళ్ళు డాక్టర్స్ చాలామంది బేర్ చేయలేరు ఫీజెస్, లేదంటే చదవలేము అనుకున్న వాళ్ళు టెక్నీషియన్స్, నర్సింగ్, సో ఇలాంటి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటున్నారు. మీరు టోటల్ సీట్స్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయో కూడా పక్కన చూడొచ్చు. ఓకేనా, అసలు ఓవరాల్గా ఎన్ఆర్ఐ కాలేజ్కి సంబంధించి ఫెసిలిటీస్కి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే కెపాసిటీ వచ్చేసి 750 మల్టీ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ అంటే ఎక్స్పాండెడ్ టు 1,280 బెడ్స్. అంటే అవసరాలకి అనుగుణంగా బెడ్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆన్ క్యాంపస్సే మనకి హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటల్ లేకుండా అయితే మెడికల్ కాలేజెస్ ఉండవు, అలా పర్మిషన్స్ కూడా రావు. ఇక సర్వీస్ ఏం ఆఫర్ చేస్తున్నారంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నాయి, ఐసీయూ ఉంది, హెచ్ఐసియూ ఉంది. ఓకే, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్, ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్పెషాలిటీస్ ఏంటండి అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఏ హాస్పిటల్ అయినా కూడా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఒక సమస్యతో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న టెస్ట్లు కూడా చేయించుకుంటాం, రిలేటెడ్గా ఉన్న డాక్టర్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటున్నాం. సో అన్నీ కూడా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్సే ఉంటున్నాయి. సో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కూడా మల్టీ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. మల్టీ సర్వీసెస్ అనొచ్చు. సర్జరీ, మెడిసిన్, పెడియాట్రిక్స్, ఆబ్స్టెట్రిక్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, సైక్రియాట్రీ, ఆంకాలజీ, వాస్కులర్ సర్జరీ, సో ఇవి కూడా ఆఫర్ చేస్తున్నారు. అడిషనల్ మెడికల్ యూనిట్స్ ఏంటంటే ట్రామా సెంటర్ ఉంటుంది, ఫిజికల్ థెరపీ యూనిట్స్ కూడా ఉంటున్నాయి. ఓకేనా, ఇక అవుట్ పేషెంట్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి అంటే 900 నుంచి 1,200 ఓపీడీస్ అయితే జరుగుతున్నాయండి ప్రతిరోజు. ఓకే, హై ఇన్ పేషెంట్ ఆక్యుపెన్సీ ఉన్న హాస్పిటల్. సో మీకు ప్రాక్టికల్స్కి ఎలాంటి లోటు అయితే ఈ కాలేజ్లో ఉండదు. ప్రాక్టికల్స్కి ఎక్కువ రష్ కావాలి, ఎందుకంటే ఓపీడీ డేటా ఎక్కువ ఉంటే, అంటే అవుట్ పేషెంట్లు ఎక్కువ వస్తూ ఉంటే మీరు కూడా ఎక్కువ మందికి ట్రీట్ చేయగలుగుతారు. అసలు హైలైట్స్ ఏంటి మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, బ్రీఫ్గా ఫాస్ట్గా చూద్దాం. అసలు హైలైట్స్ ఏంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్కి సంబంధించి అంటే 26 నుంచి 28 ఎకరాలు అయితే కాలేజ్ ఉందండి, 8 బిల్డింగ్స్ ఉన్నాయి. రైట్, ఇక క్లాస్ రూమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఏసీ లెక్చర్ హాల్స్ ఉన్నాయి, ఏవి ఎక్విప్డ్ ఉంది, మల్టిపుల్ ఎగ్జామ్స్. రైట్, ఇక లైబ్రరీ గురించి మాట్లాడుకోవాలంటే 17,000కు పైగా బుక్స్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, డిజిటల్ యాక్సెస్ కూడా ఉంది.
ఇక ల్యాబ్స్ గురించి మాట్లాడాలంటే సైకాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ NABL అక్రిడేషన్తో ల్యాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాలంటే ఇంతకు ముందే చెప్పాను, 1280 బెడ్కి అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు. మల్టీ స్పెషాలిటీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి. ఐసీ కూడా, ఎమర్జెన్సీ క్రిటికల్ యూనిట్ కూడా ఉంది. ఇక హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే సెపరేట్ కి బాయ్స్ కి గర్ల్స్ కి సెపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. ఏసీ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయండి. జిమ్స్ ఉన్నాయి, రీక్రియేషన్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇక స్పోర్ట్స్ జిమ్ గురించి మాట్లాడాలి అంటే అవుట్డోర్ ఇండోర్ స్పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెల్ మెయింటైన్ జిమ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ట్రాన్స్పోర్ట్ గురించి, క్యాంటీన్ గురించి మాట్లాడాలి అంటే బస్ సర్వీస్ కూడా ఉందండి సిటీస్ కి. హైజీన్ మెస్ కూడా ఉంది. అలాగే క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదండి NRI మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో చదవాలంటే మనకి నీట్లో ఎలాంటి ర్యాంక్ రావాలో మన క్యాస్ట్ ఆధారంగా చూద్దాం. మీరు కనుక BCA విద్యార్థులైతే మీకు 85,809 లోపు అయితే ర్యాంకు రావాలి. ఇక BCB అయితే కనుక 86,439 లోపు, BCC అయితే 86,062 లోపు, BCD అయితే 60,833 లోపు, BCE అయితే 1,24,153 లోపు, OC విద్యార్థులైతే 50,877 లోపు, SC విద్యార్థులైతే 1,50,025 లోపు, ఇక ST విద్యార్థులైతే 2,25,849 లోపు అయితే మీకు ర్యాంకు రావాలి. సో ఇది NRI మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ మనకుంది, ఏపీలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్స్ కూడా ఉన్నాయి. అన్ని కాలేజెస్ కవర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అనేది రాసి మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ టైంలో మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి కాబట్టి ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఈ వీడియోస్ ఎవరికైనా కావాలి అంటే షేర్ కూడా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.